తెలుస్తుంది. నగలు కొట్టేసింది మీరే అని చెప్పి మీకు తెలియకుండానే మీరే తనకి హింట్ ఇచ్చారు. నేనేం చెప్పలేదే, నాకు తెలీదే. అనవసరంగా ఆవిడ్ని అనుమానించకండి. ఒకసారి మీ చేతులు చూసుకోండి. ఏమీ లేదు కదా. ఆ మెరుగు పెట్టేవాడితో మీరు టైఅప్ అయ్యి తెలివిగా అందరి కళ్ళ ముందు నగలు మాయం చేశారు. అంతకంటే తెలివిగా ఈ మట్టిలో దాచిపెట్టారు. ఆ గుంత తీసిన మట్టిని నీటిగా కప్పెట్టేశారు. చేతికి మట్టంటకుండా ఉన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా చేతులు కడిగేశారు. కానీ మీ గోర్లలో ఉన్న మట్టిని చూసుకోలేకపోయారు. అమ్మవారి దగ్గరున్న నగలు గిల్టు నగలని మీ నలుగురు ఎవ్వరికి వాళ్ళు రెచ్చిపోయారు. నేనే దొంగనని చెప్పి పోలీసులకు అప్పగించాలని తెగ ఆరాటపడ్డారు. మీరలా మాట్లాడుతున్నప్పుడే మీ చేతుల్ని గమనించాను. ఇంట్లో ఉన్న మీకు మీ గోర్లకి మట్టెలా వచ్చిందా అనుకున్నాను. కానీ అప్పుడు నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఆ నగలు మెరుగు పెట్టిన వాడే తీసుకెళ్లిపోయాడేమో అని చెప్పి వాణ్ణి పట్టుకుంటే అసలు నిజం తెలుస్తుందని చెప్పి వాణ్ణి వెతకడానికి వెళ్ళాం. కానీ మేం వెళ్లేసరికి వాడక్కడ లేడు. ఉన్న ఒక్కదారి మూసుకుపోయిందని ఆలోచిస్తున్నప్పుడే నాకు ఈ విషయం గుర్తుకొచ్చింది. ఇంట్లో ఉన్న మీ గోర్లకి మట్టి ఎలా వచ్చింది? అంటే నగలు బయటికి వెళ్ళలేదు, దొంగలు మీరే అనిపించింది.